ఏడుపు ఆపేసినట్టుంది. ఇంకేం చేస్తారు? మీ మావయ్య ఓడిపోయాడు కానీ చావలేదు కదా. అదేంటత్తా అలా అంటావు? అవునే, ఆ మనిషి బరువు కన్నా ఆయన కట్టిన తాళే నాకు బరువుగా ఉంది. అలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే. కాకపోతే సుమంగళిగా పోవాలన్న కోరిక మాత్రం నాకుంది. అప్పుడైనా నాకు మనశ్శాంతి దొరుకుతుందేమో. నిన్ను ఎంత బాధ పెడితే నువ్వీ మాట అంటావత్తా? నన్ను మాత్రమే బాధ పెడితే భరిస్తానే, కాని నా అన్నని వదినని అందర్నీ బాధ పెట్టాడే ఆ దుర్మార్గుడు. ఏం చేస్తున్నావురా పెద్దోడా? సర్పంచ్గా ఎలాగూ గెలవలేకపోయాను కదమ్మా. కనీసం స్థలాలు పొలాలు ఏమైనా అమ్మడాలు కొనడాలు ఉంటే ఆ వ్యాపారం అన్నా చేసుకుంటా కాలక్షేపం చెయ్యాలి కదా. ఊరి పెద్ద మనిషిగా పంచాయతీ కుర్చీలో కూర్చునేటోడు ఇప్పుడు ఇంట్లో కుర్చీలోనే కూర్చోవాలా? ఇంతకన్నా అవమానం ఏం ఉంటదిరా పెద్దోడా? అయితే ఏం చేయమంటావమ్మా? అవమానం భరించలేక సావమంటావా? అట్ట ఎందుకంటాన్రా పెద్దోడా? మనకి ఈ గతి పట్టించినోణ్ణి సావు దెబ్బ కొట్టాలా? నానా, ఈ టాబ్లెట్ తీసుకో. ఏంద్రా బోడాది? బీపీ టాబ్లెట్ నానమ్మా. ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత నాన్నకి బీపీ పెరిగిపోయింది. టైంకి టాబ్లెట్స్ వేసుకోకపోతే గుండె పట్టేసే ప్రమాదం ఉంది. ఇప్పుడు గాని సస్తే ఓటమిని భరించలేక సచ్చుండాడని ఎగతాళి చేస్తారా పెద్దోడా? అది సావు కన్నా పెద్ద శిక్ష. సచ్చాక కూడా వదిలిపోని అవమానం. ఉట్టి గోళీ ఇస్తే ఎట్టారా అబ్బోడా? గ్లాస్తో మంచినీళ్ళు కూడా ఇయ్యాలి కదా. మర్చిపోయాను నాన్న, ఇప్పుడే తీసుకొస్తా. నువ్వు ఆగరా. ఈ ఇంట్లో ఇద్దరు సాకరీ చేసే ఆడోళ్ళుండగా నువ్వెందుకురా అటు ఇటు తిరగాల? ఏ తిరుపతి, నాగవల్లే, యాడ సచ్చుండారే? తాగ నీకే కాసిని మంచినీళ్ళు తీసురండే. ఈ ముసల్ది కాస్త మంచినీళ్ళు కూడా తెచ్చుకోలేదా? వాళ్ళకి ప్రతిదీ అందించకపోతే వాళ్ళు బతకలేరు కూడా. వాళ్ళని ఏమైనా అంట్లు తోమమన్నామా, వంట చేయమన్నామా? కనీసం నీళ్లు కూడా తెచ్చుకోలేరా అత్తా? ఇక్కడ మనం పని చేస్తున్నాం కదా. ఏయ్, ఈడి వల్ల నా కొడుకు ఓడిపోయి ఉండాడు. ఈడి కాళ్ళు ఇరగొట్టి ఇంట్లో పడేయండ్రా. అంత పని చేయకండి అత్తయ్య, వీర్రాజు పొరపాటు చేశాడు. ఈసారికి క్షమించండి అత్తయ్య, ఇక దండం పెడతాను. పశువుల డాక్టర్ ఏ హక్కుతో ఓటు వేశాడో కానీ నువ్వు కన్న తండ్రినే మోసం చేసావు కదరా. నీలాంటి వాడు అసలు ఇంట్లో కూడా ఉండకూడదు. కొట్టద్దు దేవా, వాడికేమైనా అయితే. పర్వాలేదమ్మా, వీళ్ళు కొడతారు, నన్ను చంపలేరుగా. అయినా నన్ను చంపినా పర్వాలేదు. ఒక మంచి పని కోసం ప్రాణాలు వదిలేశానని సంతోషంగా ఫీల్ అవుతాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? దేవుళ్ళంటి గంగబాబుని గెలిపించినందుకు నా ప్రాణం పోయినా పర్వాలేదమ్మా. వచ్చినా పర్వాలేదు, శత్రువు గెలిపే ఆనందం అంటా ఉండాడు తిరుపతి. చంపేయమంటావా? ఎట్టంటోడి మీద జాలి పడితే మన నెత్తి మీదే కాలు పెడతాడ్రా పెద్దోడా. అయితే ఏం చేయమంటారు? రివాల్వర్తో షూట్ చేయమంటారా?
భయపడతాననుకున్నావా? మీలాంటి వాళ్ళతో ఈ ఇంట్లో ప్రశాంతంగా బ్రతకలేను. కనీసం షూట్ చేసైనా విముక్తి కలిగించు. కలిగిస్తాన్రా. విముక్తినే కోరుకుంటున్నావుగా, కలిగిస్తా. నువ్వు కాల్చాల్సిన పరిస్థితే వస్తే నేను కూడా గంగకే ఓటేశాను. ముందు నన్ను కాల్చు. అత్త, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు. గొడవ పెద్దగా ఎలా ఉంది? పదండి అత్తయ్య, వీరాజుని తీసుకుని వెళ్ళిపోదాం. పద నాన్న, పోదండి. పద మెల్లిగా. తండ్రి మాటకి ఎదురు చెప్పినోడు పురాణాల్లోనే ఉండేవాడురా పెద్దోడా. ఇప్పుడు మన ఇంట్లో కూడా తగలబట్టాడేంద్రా. షూట్ చేసి పారేసేవాడిని నానమ్మ. కరెక్ట్గా అమ్మ వచ్చి అడ్డుపడింది. ఇంట్లోనే శత్రువులు ఉన్నారన్నమాట. ఇంట్లో వాళ్ళే నన్ను వాడగొట్టినారమ్మా. ఆ గంగంటే వీళ్ళకి ఎందుకంత అభిమానమో తెలియదు కానీ ఆడి మీద పగబట్టడం కాదు, నన్ను ఓడించి నేను కూర్చున్న కుర్చీలోనే కూర్చున్నవాణ్ణి దెబ్బ కొట్టాలా. కొడతా.